ఆఫ్ఘనిస్తాన్ ఆతంకవాదులకు హింసకు కేంద్రం. ఆఫ్ఘనిస్తాన్లో గాంధార కళ తన యవ్వనాన్ని పొందారు. బుద్ధుడికి అత్యంత జ్ఞానోదయం కలిగిన మరియు శిక్షణ మెరుగుపరిచిన చోటు. మరి ఇప్పుడు బుద్ధుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడున్నాడు? సింధు నది యొక్క ఒడ్డుపైన మన అత్యంత పురాతనమైన వేదాలను రాశారు. ఉపనిషత్తులు కూడా అక్కడ నుండే పుట్టాయి. బామియాన్లో బుద్ధుడి విగ్రహాలు ఉండేవి. తాలిబాన్లు ఆ బుద్ధుడి విగ్రహాలను బాంబులతో ధ్వంసం చేశారు. ఏ దేశం దగ్గరైతే కళలు ఉంటాయో, బుద్ధి ఉంటుందో, ఆధ్యాత్మికత ఉంటుందో, ధర్మం ఉంటుందో, సంస్కృతి ఉంటుందో, కానీ సైన్యం మాత్రం ఉండదో, ఆ దేశంలోనే ఇటువంటివి జరుగుతాయి. పెద్ద ఆస్పత్రులు ఉండటం మంచి విషయమే, పెద్ద విశ్వవిద్యాలయాలు ఉండటం మంచి విషయమే, ధర్మాలు, కళలు, సంస్కృతులు ఉండటం ఇవన్నీ ఎంతో గొప్ప విషయాలు. కానీ వీటన్నిటినీ సంరక్షించడానికి అత్యంత ముఖ్యమైనది ఉమ్మడి దళాలు. ఇది ఒక దేశానికి ఎంతో ముఖ్యమైనది. భారతదేశం వద్ద అన్నీ ఉన్నప్పటికీ ఉమ్మడి దళాలు లేకపోవడం, దీనివలన ఎంతో నష్టం జరిగింది.